హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే 10th రిజల్ట్ అయితే ఇవాళ వచ్చినాయి. 10th రిజల్ట్ వచ్చినాయి అని అంత చచ్చిపోడు అది వేసి కోరు పెట్టుకోవడం ఇది. ఈ వీడియో చూసేటోళ్ళకి చెప్తున్నా, మెయిన్గా వీడియో చూసేటోళ్ళు ఇంత మారుతారేమో అని మీకే చెప్పేది. ఇప్పుడు 10th రిజల్ట్ అయితే వచ్చినాయి, ఇంత తక్కువ వచ్చినాయి. ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ ఫస్ట్ ఇయర్ అప్పుడు వచ్చినప్పుడు నలుగురు చచ్చిపోయారట. ఒకటే రోజు ఇద్దరు. ఫస్ట్ రోజు ఇద్దరట, సెకండ్ రోజు మళ్ళీ వాళ్ళకి ఏమనిపించింది వాళ్ళు. కానీ మీరు ఈ జూతులు కదా, మీరు ఖాళీ మన గురించి ఆలోచించకూడదు. బయట ఇప్పుడు తర్వాత మన అమ్మ నాన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ గురించి కూడా ఆలోచించాలిగా. ఇంకా 10th లో ఫెయిల్ అయినా చచ్చిపోవడేందిరా, అర్థం కాదు. 10th లో ఫెయిల్ అయ్యి చచ్చిపోవడు కాదు, మళ్ళా బ్రతికుండి చూపెట్టాలి, మళ్ళా దాన్ని పాస్ అయ్యి చూపియాలి. అది ఇట్లా చచ్చిపోతా అది ఇది అని ఉండద్దు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో అన్ని అట్లా అవుతున్నాయి. ఓకేనా? అట్లా కాదు, ఇప్పుడు ఇంట్లో లేవన్నారు బయట ఫెయిల్ అయినా పక్కింటి వాళ్ళు అంటారు, ఆంటీ వాళ్ళు వచ్చి బాబు ఎంత వచ్చింది 8.3 8.2 అన్నారు అనుకో, ఇవాళ అంటారు అవునికి 10.8 ఇట్లా వచ్చినాయి అని అంటారు. మనోళ్ళు ఏమన్నారు, పక్క పొంటోళ్ళే స్విచ్ పెట్టేది, వాళ్ళ వల్లనే మనోళ్ళు అంటారు. కానీ మనోళ్ళే ఆనంది, మనం ఎందుకు అట్లా కావాలి, అది కూడా ఉండాలి, ఆలోచన చేయాలి. చలో అందరు దయచేసి అయితే ఏం చేసుకోకూడదు. 10th ఫెయిల్ అయినా అని ఇప్పుడు ఫెయిల్ అయిన అనుకో ఇంక ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు తర్వాత మనోడు సినిమాలు బాగా అవుతాడు అంటే అని చెప్పింది కూడా వాస్తవమే. ఫెయిల్యూరే సక్సెస్ అవుతాడు, తర్వాత సక్సెస్ కావాలి కంపల్సరీ. ఇప్పుడు ఫస్ట్ టైం పాస్ అయిన వాళ్ళకు అవగాహన ఏముండదు సబ్జెక్ట్ మీద, దాని మీద. సెకండ్ టైం ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళా ఊకే దాన్నే ఎవరికి ఇంకా బుక్ బగ్గా పట్టుబడి ఉండాలి దాని మీదనే. ఓకేనా? చలో ఈ వీడియో అందరికి నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి తప్పకుండా. మళ్ళీసారి చెప్తున్నా, అందరైతే ఏం చేసుకోకూలి, మన కోసం మన అమ్మ నాన్న వాళ్ళు అయితే ఉన్నారు వెనక, వాళ్ళ గురించి అయితే ఏం చేసుకోకూలి. చలో అందరికైతే ఇప్పుడు పాస్ అయిన వాళ్ళందరికైతే కంగ్రాచులేషన్స్. ఫెయిల్ అయిన వాళ్ళకి కూడా కంగ్రాట్సే, ఎందుకంటే తర్వాత మళ్ళీ పాస్ అవుతారు కదా. ఎట్లా చదవాలి, మళ్ళీ చదివితేనే పాస్ అవుతాం, మళ్ళీ ఉత్తరం చదివితే పాస్ అయినా కదా. చలో మా చెల్లెనైతే పాస్ అయినా అని, అంటే పాస్ అయిందని దానికి తెలియదు, ఫెయిల్ అయిందని చెప్పిన. పాస్ అయిన రిజల్ట్ నేనే, అంటే మా సొంతానికి పంపించి నేను చూడమని చెప్పిన, ఆయన నాకు పంపించిండు. మళ్ళీ నేను అది వీడియో ఇస్తున్నా అని చెప్పేసి అట్లా నేను చూడలే. ఇక మా చెల్లెకు ఫెయిల్ అయినామని చెప్పిన, ఫెయిల్ అయినామని చెప్తే ఫెయిల్ కానీ అదే అని లైట్ తీసుకున్నది. మళ్ళీ పాస్ అని చెప్పిన అనుకోలే, ఎగ్జాక్ట్ అది అనుకున్నది 8 ఇట్లా వస్తుందని. 8 నచ్చింది, ఫుల్ హ్యాపీ. ఇక చూడు వీడియో ఆ వీడియో కూడా చూడు పెడుతున్నా. పురుషోత్తం గారు మా కంపెనీలో ఇన్సూరెన్స్ కట్టారు. కావ్యం ఫెయిల్ అయినా, ఫెయిల్ అయినా 8.3 వచ్చినాయి. చలో అందరికి నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అందరైతే ఏం వేసుకోకూడదు. ఓకేనా? చలో బాయ్ బాయ్.